హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే స్టేటస్ సెంటెన్సెస్ని పాస్ట్ టెన్స్లో ఎలా రాయాలి. ప్రజెంట్ టెన్స్తో కంపారిజన్ చేస్తూ చెప్తాను, వినండి. చూడండి, ఇక్కడ స్టేటస్ సెంటెన్సెస్ ప్రజెంట్ టు పాస్ట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఐ ఆమ్ ఏ మ్యాన్. ఇది ప్రజెంట్ టెన్స్లో. మొట్టమొదటగా గమనించాల్సింది ప్రతి సెంటెన్సెస్లో ఇప్పుడు చెప్పబోయే వాటిలో మొదటగా ప్రజెంట్ టెన్స్లో చెప్తాను, దాన్ని పాస్ట్ టెన్స్లో ఎలా రాస్తామో చెప్తాను. ఫస్ట్ పర్సన్ సింగులర్ తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ఏంటి? సింగులర్ ఐ మీద ఇప్పుడు ఐ వస్తే ఏమొస్తుంది? యామ్ వస్తుందని మనం తెలుసుకున్నాం. ఐ ఆమ్ ఏ మ్యాన్ అన్నాము. దీన్ని మామూలుగా ఇప్పుడు మనీష్ అనేవాడు ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద వ్యక్తి అయితే, మ్యాన్ అయితే, అంతకుముందు నువ్వెవరు అంటే బాయ్ అని చెప్తాం. ఐ వాస్ ఏ బాయ్. ఓకే, దీన్ని పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ రాసేటప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి వెర్బ్ని మీరు గమనించాలి. వాజ్ అని ఉపయోగించాను. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటిది? వి ఆర్ మెన్ అని ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మెన్గా ఉన్న వాళ్ళు అంతకుముందు పూర్వం ఎలా ఉండేవాళ్ళు అంటే బాయ్స్గా ఉన్నారు అని చెప్పడానికి ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తామంటే వీ వర్ బాయ్స్, మేము ఒకప్పుడు అబ్బాయిలుగా ఉండేవాళ్ళం అని అంటాం. ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళు మెన్ అయ్యారు అని చెప్పడానికి ఇక్కడ చూడండి ఏ వెర్బ్ ఉపయోగించాం? వర్ అనేది ఉపయోగించాం. ఇక్కడ గమనించాలి. ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా యూనే, కానీ ఏం చేంజ్ వస్తాయి? యు అంటేనేమో సింగులర్, ఇక్కడ వచ్చేసరికి ప్లూరల్గా ఉంటుంది. చూడండి, యు ఆర్ ఏ మ్యాన్. ఓకే, ఇదే పాస్ట్ టెన్స్లో రాసుకుంటే యు ఆర్ ఏ బాయ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి పూర్వం ఎలా ఉండేవాడు? బాయ్గా ఉండేవాడు. కాబట్టి బాయ్గా ఉండేవాడు అంటే అతన్ని అడిగితే ఏమని చెప్తాడు? నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే నీవు ఒకప్పుడు అబ్బాయిగా ఉండేవాడు అని మనం చెప్తాము. అప్పుడు వర్ అనేది పాస్ట్ టెన్స్, యు ఆర్ ఏ బాయ్. ఈ సెంటెన్స్ని పాస్ట్లో చెప్పాలంటే వర్ అని ఉపయోగించాం. ఇక్కడ సెకండ్ పర్సన్ ప్లూరల్ చూడండి, యు ఆర్ మెన్ అని ఉంది. యు ఆర్ మెన్ అనేది ఇప్పుడు మెన్. ఇప్పుడు మీరందరూ, యు ఆర్ మెన్ అంటే అర్థం ఏంటిది? మీరందరూ పురుషులు. ఓకే, ఒకప్పుడు మీరందరూ ఎలా ఉండేవాళ్ళు అంటే ఏం చెప్తాం? యు ఆర్ బాయ్స్. ఇక్కడ మెన్ కాదు, యు ఆర్ బాయ్స్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు మెన్ అయిన వాళ్ళు ఒకప్పుడు బాయ్స్గా ఉంటారు. ఒకప్పుడు గురించి చెప్పాలి అంటే వర్ అనేది ఉపయోగించాలి. ఓకే, తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ చూసుకుంటే ఇక్కడ ఏం కనపడుతుంది? షీ ఈజ్ ఏ ఉమెన్. ఇప్పుడు ఒక ఆమె స్త్రీ, మరి ఒకప్పుడు అమ్మాయిగా ఉంటుంది. సో అమ్మాయిగా ఉందని చెప్పాలంటే వజ్ అనేది ఉపయోగించాలి. షీ వాజ్ ఏ గర్ల్. ఓకే, సో ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి మనకు తెలుసు? హీ, షీ, ఇట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈజ్ ఏ మ్యాన్. అతడు పురుషుడు. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు? అబ్బాయిగా ఉండేవాడు అని చెప్పడానికి ఏం చెప్తాం? హీ వాజ్ ఏ బాయ్. ఓకే, ఇప్పుడు మన ఎదుట ఒక చెట్టు కనపడింది. అది ఒకప్పుడు ఎలా ఉండేది? ప్లాంట్గా ఉండేది అంటే ఏం చెప్తాం? ఇట్ వాజ్ ఏ ప్లాంట్ అంటాం. ఇప్పుడు ట్రీ కాబట్టి ఏం చెప్తాం? ఇట్ ఈజ్ ఏ ట్రీ అంటాం. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ చూసుకుంటే దే ఆర్ ఉమెన్. ఇప్పుడు ఏమై ఉన్నారు? వాళ్ళు స్త్రీలు. ఒకప్పుడు ఏమై ఉండేవాళ్ళు? వాళ్ళే పాస్ట్లో గర్ల్స్గా ఉండేవాళ్ళు, అంటే అమ్మాయిలుగా ఉండేవారు. దే వర్ గర్ల్స్. దే ఆర్ మెన్. వాళ్ళెవరు? పురుషులు. ఇప్పుడు పురుషులు, ఒకప్పుడు అబ్బాయిలు, కాబట్టి దే వర్ బాయ్స్. దే ఆర్ ట్రీస్. అవి చెట్లు, ఇప్పుడు అవి చెట్లు. ఒకప్పుడు ప్లాంట్స్, దే వర్ ప్లాంట్స్. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీటన్నిటిలో మీరు స్టేటస్ సెంటెన్సెస్ అంటే ఎలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? స్టేటస్ సెంటెన్సెస్లో ఒకప్పుడు అవి ఎలా ఉండేవి, స్థితి అన్నమాట స్టేటస్ సెంటెన్సెస్ అంటే. గమనించాల్సింది ఏంటి? ఒకటి ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడైతే ఏమై ఉన్నారు, ఒకప్పుడు ఏమై ఉండేవాళ్ళు అన్న సందర్భంలో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సెంటెన్సెస్ని
ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉన్నాయని రాస్తున్నప్పుడు, ఒకప్పుడు ఎలా ఉండేవి అని రాస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటిదంటే వెబ్స్ ప్రజెంట్లో ఎలా ఉన్నాయి, పాస్ట్లో ఎలా మారుతున్నాయి అనేది గమనించాలి. దీని గురించి ఇంకొక వీడియో తయారు చేస్తాను బ్రీఫ్గా, అంటే వెబ్స్ ఎలా మారుతాయి అనేది చూసి ప్రాక్టీస్ చేయండి.